తన చేతికి అతుక్కొనున్న బ్రహ్మ 5వ తలను విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోతాడు. ఇక అదే విషయాన్ని పరమేశ్వరుడికి చెప్పినప్పుడు, కాలభైరవ, నువ్వు చేసిన పని ధర్మం కోసమే అయినప్పటికీ బ్రహ్మతలను ఖండించడం వల్ల నీకు బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంది. అందుకే బ్రహ్మ కపాలం నీ చేతికే అతుక్కుపోయింది. అయితే ఈ పాతకం తొలగిపోవాలి అంటే నువ్వు 14 లోకాలను సంచరించాల్సి ఉంటుంది అని చెప్పాడు. అది విన్న కాలభైరవుడు శివుడికి నమస్కరించి ఇక ఆ రోజు నుండి 12 సంవత్సరాల పాటు ఆ 14 లోకాలను సంచరిస్తూ ఎంతో మంది దేవదేవులను, గంధర్వులను, ఋషులను కలుస్తూ అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ చిట్ట చివరిగా ఆ పరమేశ్వరుడే భూమి మీద తన స్వహస్తాలతో నిర్మించిన కాశీ నగరంలో అడుగు పెడతాడు. అంతే, ఒక్కసారిగా ఆకాశంలో ఉరుములు మెరుపులతో వర్షం మొదలయ్యి తన చేతికున్న బ్రహ్మ కపాలం నేలపై పడి బూడిదలా మారిపోతుంది. కాలభైరవుడు అసలు ఏం జరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నప్పుడే తన ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, కాలభైరవ, ధర్మాన్ని నిలబెట్టడానికి జన్మించిన నీవు బ్రహ్మ హత్య పాతకాన్ని తొలగించుకోవడానికి ఇన్ని సంవత్సరాల పాటు 14 లోకాలు సంచరించావు. అందుకే ఈ క్షణం నుండి అవిముక్త క్షేత్రంగా పిలువబడే ఈ కాశీ నగరానికి నిన్ను నేను క్షేత్ర పాలకుడిగా నియమిస్తున్నాను. నీ అనుమతి లేనిదే ఆ యమధర్మరాజు కూడా ఈ కాశీలో ప్రవేశించలేడు. తరాలు మారినా, యుగాలు మారినా ఈ క్షేత్రంలో జరిగే పూజ మొట్టమొదటిసారి నీకు జరిగిన తరువాతే నా వరకు చేరుతుంది అని చెప్పి క్షేత్ర పాలకుడి బాధ్యతను